సమ్మర్లో ఆకుకూరలు కానీ మామిడికాయలు అనేవి తెచ్చుకున్నప్పుడు ఫ్రెష్గానే ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అవి మెత్తబడటం కానీ త్వరగా పాడవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని మామిడికాయలను కానీ ఆకుకూరలను మనము ఇలా టిష్యూ పేపర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కూడా అస్సలకే పాడవండి. బుల్గమ్ టేపుని తీసుకొని బట్టలు పెట్టే క్లిప్ ఉంటుంది కదండి, దానికి ఒక సైడ్ మాత్రమే అతికించేసేయండి. ఈ బట్టల క్లిప్ను కిచెన్లో మీరు ఎక్కడైనా అతికించుకోవచ్చండి. ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసిన తర్వాత ఆయిల్ క్యాన్లో వేసుకున్నాక కవర్లో ఉన్న చివరి డ్రాప్స్ కూడా మనము మిగిలిపోకుండా ఇలా ఆయిల్ క్యాన్లో పడే విధంగా ఇలా క్లిప్ సహాయంతో చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ అనేది ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. లేదంటే కిచెన్ టవాల్ని ఇలా బట్టల క్లిప్కి పెట్టేశారనుకోండి, మనము ప్రతిసారి వెతకాల్సిన పని లేకుండా చేతులు తుడుచుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. స్పాంజ్ స్క్రబ్బర్కి విండో సైజుని చూసి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనము ఈ స్క్రబ్బర్తో ఇలా విండోస్ని కానీ స్లైడింగ్ డోర్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వీటి కోసం మనము ఎలాంటి క్లాత్లను కానీ ఎలాంటి లిక్విడ్లను యూజ్ చేయకుండా ఈ స్పాంజ్ స్క్రబ్బర్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, మనము ఈ పనిని 30 సెకండ్స్ లోపే క్లీన్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఇలాంటి జాలీ డోర్స్ ఉన్నప్పుడు దీనికి సన్నని డస్ట్ అనేది అలాగే ఉంటుందండి. అయితే మనం కట్ చేసిన స్పాంజ్ స్క్రబ్బర్కి బ్యాక్ సైడు ఇలా కొద్దిగా రఫ్గా ఉంటుంది. దాంతో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే సన్నని డస్ట్ అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఇలా క్లీన్ చేసిన వాటికి పైన క్లీన్ చేయని దానికి డిఫరెంట్ అనేది మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదండి, మనం క్లీన్ చేసింది ఇలా నీట్గా ఉంటుంది, పైనది మాత్రం డస్ట్గా కనబడుతుంది కదా. ఇంట్లో ఇలాంటి డ్రెస్సింగ్ టేబుల్ పైన మరకలు కానీ మబ్బుగా కనిపించినప్పుడు వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఇలా అద్దం పైన కొద్దిగా వేసి హాఫ్ నిమ్మ తొక్కను కట్ చేసి ఇలా అద్దం పైన అంతా కూడా రుద్దేసేయండి. ఇలా రుద్దేసిన తర్వాత మనము ఏదైనా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, అద్దం అనేది చాలా నీట్గా కనబడటమే కాకుండా ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. కర్రీ చేసేటప్పుడు కానీ లేదా గిన్నెపై ఇలా మూత పెట్టినప్పుడు ఆ మూత చిన్నగా ఉందనుకోండి, ఆ గిన్నెలో పడిపోతుంది కదా, తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఒక స్పూన్ తీసుకొని ఒక వన్ సైడ్ మాత్రమే ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, ఆ మూత అనేది వచ్చేస్తుంది. ఇలా ఒక హ్యాంగర్ని తీసుకొని టిష్యూ పేపర్ని ఇలా రెండుగా మలుచుకొని అది ఊడిపోకుండా ఉండటానికి ఇలా ప్లాస్టర్ని వేసిన తర్వాత మనము ఇలా హ్యాంగర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో ఎంత డస్ట్ ఉన్నా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి బబుల్ పౌచ్ కవర్ వచ్చినప్పుడు వేస్ట్ అని పడేస్తాం, కానీ మన ఇంట్లో ఉండే సెల్ ఫోన్స్ని ఇలాంటి బబుల్ కవర్లో పెట్టేసి ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు కానీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు లైన్స్ కానీ గీతలు పడకుండా ఉంటాయి. అంతే కదండి, మనము బైక్ మీద వెళ్ళే వాళ్ళకు ఫోన్ను ఇలాంటి పౌచ్లో పెట్టి ఇచ్చామనుకోండి, ఫోన్ కింద పడ్డా కూడా పగిలిపోకుండా ఉంటుంది. వాష్రూమ్ లో మంచి సువాసన కోసం ఇలాంటి ఓడోనిల్స్ ని వాడతాం కదండి. అయిపోయినాక ఈ ప్యాకెట్ ని పడేయకుండా కొద్దిగా కాటన్ ని ఇలా వెడల్పుగా చేసుకొని మన ఇంట్లో ఉండే కంఫర్ట్ ని వేయండి. ఈ కంఫర్ట్ ని ఇలా ఓడోనిల్ ప్యాకెట్ లో పెట్టేసి వాష్రూమ్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో అక్కడ ఇలా మేకుకు వేసామనుకోండి, మంచి సువాసన అనేది వస్తుంది. ఈ ప్యాకెట్కి ముందుగానే హోల్స్ ఉన్నాయి కాబట్టి ఆ హోల్స్లో నుంచి మంచి సువాసన అనేది ఇలా 15 డేస్ వరకు వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న మేకులు కానీ పిన్నిస్లు ఉన్నప్పుడు అయస్కాంతాన్ని కవర్లో పెట్టేసి ఇలా చేసామనుకోండి, అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి, వెతకాల్సిన పని కూడా ఉండదు. వాటర్ బాటిల్ని కానీ గ్లాస్లో ఏదైనా వాటర్ని పెట్టినప్పుడు ఇలా కింద ఒలికిపోతాయి కదండి, కాలికి ఇలాంటి క్లాత్ని వేసి క్లీన్ చేసామనుకోండి, ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఎవరికైనా ఇలా నడుము నొప్పి ఉన్న వాళ్ళు కానీ కింద వంగి క్లీన్ చేయలేని వాళ్ళు ఈ టిప్పుతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మాప్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు, కానీ మాప్ని నీట్గా క్లీన్ చేసి మనము ఆరబెట్టుకున్నాం అనుకోండి, ఇలా చిన్న చిన్న వాటికి ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఆయిల్ క్యాన్స్ కానీ బాటిల్స్ని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండి. జిడ్డుగా తయారైన ఆయిల్ క్యాన్ని క్లీన్ చేయాలంటే ఇలా ఒక సాక్స్ని వేసుకొని దానిపై కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వాటర్ని వేసి ఈ ఆయిల్ క్యాన్ని ఇలా 1 నిమిషం పాటు బాగా రుద్దేసేయండి. తర్వాత ఈ సాక్స్ని రివర్స్లో తీసి దాంతో క్లీన్ చేసుకుంటే ఆయిల్ క్యాన్ పై ఉండే జిడ్డు అనేది ఇలా పూర్తిగా తొలగిపోతుంది. చూసారు కదండి, ఇలా జిడ్డు పట్టిన వాటిని కూడా మనము చిటికెలో క్లీన్ చేసుకోవచ్చు. నిమ్మకాయలు ఇలా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అవి త్వరగా పండు వారి కుళ్ళిపోతూ ఉంటాయి.
వీటిని ఇలా హాఫ్గా కట్ చేసి ఒక గాజు సీసాలో తడి లేకుండా చూసుకోవాలి. ఇలా జాలి ద్వారా మనము నిమ్మకాయ రసాన్నంతా కూడా ఈ గాజు పాత్రలోకి వేసేయండి. ఇలా స్టోర్ చేసుకునేది మనము 6 months వరకు కూడా యూస్ చేసుకోవచ్చండి. పులిహోరలకు కానీ మనము ఇంకే దేనికైనా యూస్ చేసుకోవడానికి ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఆనియన్ని కట్ చేయడానికి నైఫ్ను కానీ కత్తిపీటను యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా పొట్టును తీసేసిన తర్వాత ఇలాంటి పీలర్తో మనము సన్నగా కట్ చేసుకోవచ్చు. ఇలా కర్రీలోకి కానీ బిర్యానీలోకి దేనికైనా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. సన్నగా కట్ చేయటం వలన వేగటం కూడా చాలా త్వరగా వేగిపోతాయి. అల్లంపై ఉండే పొట్టును తీయాలంటే చాలా టైం పడుతుంది కదండి. ముందుగా అల్లాన్ని ఇలా 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసామనుకోండి, దానిపై ఉండే మట్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఇలా టీ వడపోసే జాలి ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని అల్లంపై ఉండే పొట్టును మనము చాలా తక్కువ టైంలో ఎన్ని కేజీలైనా చాలా ఈజీగా క్లీన్ చేయవచ్చు. దీనివల్ల అల్లం తీయటం వలన చేతులు మండటం అలాంటివి అస్సలకే జరగదండి. చాలా ఈజీ ప్రాసెస్లో అల్లంపై ఉండే పొట్టును తీయగలుగుతాం. ఈ టీ వడపోసే జాలి అనేది ఇలా గట్టిగా ఉండాలండి. అప్పుడే మనము తీయడానికి వీలుగా ఉంటుంది. డోర్స్కి కానీ ఇంట్లో ఏదైనా టేబుల్స్కి ఇలాంటి మేకుల్ని బిగించడానికి స్క్రూ డ్రైవర్తో ఇలా తిప్పుతున్నప్పుడు ఈ మేక్ అనేది ఇలా పక్కకు జరగటం కానీ మన చేతి నుండి కదలటం లాంటివి జరుగుతూ ఉంటాయి. పప్పు రుబ్బే జాలి ఉంటుంది కదండి, దాన్ని ఇలా పెట్టేసి ఎక్కడైతే మేకును బిగించాలనుకుంటున్నామో అక్కడ ఇలా స్క్రూ డ్రైవర్తో తిప్పేసామనుకోండి, అది కదలకుండా డైరెక్ట్గా ఆ హోల్లో నుంచి ఇలా మేకును ఈజీగా బిగించగలుగుతాం. మేకును మనము సుత్తెతో బిగించేటప్పుడు కూడా మన చేతికి తగలకుండా ఉండాలంటే పప్పు గుత్తిలో మేకును పెట్టేసి సుత్తెతో బిగించవచ్చు. ఇలాంటి వల్ల మన చేతికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతే కదండి, ఇలా మేకును బిగించేటప్పుడు అది కదలకుండా ఇలా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఈజీగా మేకును నిమిషాలలో బిగించవచ్చు. చూసారు కదండి, ఎవరి సహాయం లేకుండానే ఇలా నేను మేకును బిగించాను. అంతేకాకుండా ఇలాగే మనము మేకును తీయాలంటే కూడా ఎక్కడైతే మేకు ఉందో అక్కడ ఈ హోల్ని పెట్టేసి దాంతో స్క్రూ డ్రైవర్తో తింపేసామనుకోండి, మేకును కూడా ఈజీగా తీయగలుగుతాం. ఇలా మేకును బిగించాలన్నా మేకును తీయాలంటే ఇలాంటి హోల్స్ ఉన్న పప్పు గుత్తిని యూజ్ చేసుకోవచ్చు. కబోర్డ్స్ మధ్యలో ఇలాంటి చిన్న గ్యాప్ ఉంటుంది కదండి, దాంట్లో డస్ట్ అనేది ఇలా బాగా పట్టినప్పుడు పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా క్లీన్ చేసామనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఎంత చిన్న గ్యాప్లో ఇలాంటి డస్ట్ ఉన్నా కూడా ఇలాంటి మామూలు బ్రష్తో ఈజీగా క్లీన్ చేసుకున్నామనుకోండి, కబోర్డ్స్లో ఉండే గ్యాప్లు కూడా చాలా నీట్గా కనబడతాయి. అంతేకాదండి, ఇలా బెడ్ మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనము ఇలా బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే మన ఇల్లు కూడా చాలా నీట్గా ఉండటమే కాకుండా ఎలాంటి డస్ట్ కూడా ఉండదు. ఇంట్లో ఇలా వేస్ట్ అని పడేసే వాటిని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ యూస్ఫుల్ టిప్స్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.